పనికి రాలేదు. ఏ బ్యాంకులో కూడా లోను తీసుకోవడానికి కూడా ఉపయోగపడలేదు. పాస్బుక్లపై ఆయన ఫోటో ఉంటుంది, మన పొలంలో సర్వే రాళ్ళపై కూడా ఆయన ఫోటోవే ఉంటుంది, మన దస్తావేజులు కూడా ఆయన దగ్గర పెట్టుకుండి మనకు జెరాక్స్లు ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం పరిపాలన? మాకు పాస్బుక్లు ఇచ్చారు, అవి ఎందుకు కూడా పనికిరాలేదండి. ఈ రోజు భూమిని నీవు లాక్కోవాలని చూస్తున్నావు, మా జీవనాధారం లేకుండా చేయాలని చూస్తున్నావు, అన్నం పట్టి తల్లి లాంటి భూమిని దూరం చేయాలని చూస్తున్నావు. ఎన్నో వేల కోట్లు ఈ రీసర్వ్ అని చెప్పేసి ఈ రాళ్ళు పాటించి కొన్ని వేల కోట్లు నువ్వు దుర్వినియోగం చేసినావు. భూమి పాస్ పుస్తకాల మీద అతని ఫోటో, మా హక్కులన్నీ అతని చేతిలోకి వెళ్ళడానికి చేసే విధంగా కనిపిస్తుంది ఈ కార్యక్రమం. మా తాతల నుండి మాకు వస్తున్న భూమి అసలు నువ్వెవడు మాకు మళ్ళీ నువ్వు నిరూపించుకోవని చెప్తున్నావు. ఓడిపోతామన్న భయం పట్టుకొని మధ్య భ్రమించి లేనిపోని జీవాలన్నీ పెట్టి మా బ్రతుకుల మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. పక్క రాష్ట్రాల్లోనే ఇతర ఆస్తులన్నీ సేఫ్టీగా ఉండాలి, మన ఆస్తులన్నీ అతని దగ్గర ఉండాలంటే ఇది ఎంతవరకు సంబంధించుకో ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ పుట్టాడా ఏంటి? ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ ఆస్తుల వల్ల ఒరిజినల్ నా దగ్గర ఉంటాయి, కలర్ జెరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి అంటే వీళ్ళందరికీ కూడా ఈయన బిడ్డ ఏంటి? అది 100 రూపాయలు తప్పు. మా తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తులు తీసుకుంటా నువ్వెవరు అసలు? నీకేం హక్కు ఉంది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద ఆయన ఫోటో అంట. ఎవరైనా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, కనీసం తండ్రి ఇచ్చిన ఆస్తి మీద కూడా తండ్రి ఫోటో కూడా ఉండటం లేదు. ఈ ఆస్తి మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన ఆస్తా లేకపోతే నీ ఆస్తా? నీ ఆస్తి అయితే నీ ఫోటో ఉండాలి. ఈ యాక్ట్ గురించి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చాలా ఈ విషయంలో చాలా నలిగిపోతారు. మీ బాబు సంపాదించాడా, నువ్వు సంపాదించావా? మా బాబు మా తాతలు సంపాదించిన ఆశ్రమాన్ని నీ ఫోటో వేసుకుంటావా? మా యొక్క వ్యవసాయ భూములపై నీ అధికారం ఏంటి? మా తాత తండ్రుల కాడి నుంచి వచ్చిన భూమి తాలూకు పుస్తకాలపై నీ ఫోటో ఏంటి? ఈ జగనన్న ప్రభుత్వం మనల్ని చాలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి చాలా మోసం చేస్తుంది మనల్ని. జగన్ గారు ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ చాలా దారుణమైంది. ఇది ఇప్పుడు దాకా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుని నేడు ఇంక మన ఆస్తులు మిగిలినాయి. జగన్ రెడ్డి బొమ్మ ఉంటాం అన్న దాని గురించి కూడా జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా వ్యతిరేకించి జగన్ గవర్నమెంట్ని ఇంటికి పంపాలని చూస్తున్నారు. జగన్ గవర్నమెంట్ని పెందరాడ పారదోలాలని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నామండి. ఇంచుమించుగా చాలా మంది ఈ ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. దీన్ని అమలు అవ్వకుండా చేయాలి అనుకుంటే మన చేతిలో ఉందండి. పేపర్లు మనం 4 తీసుకున్న తప్ప ఎందుకు పనిచేయండి. కాబట్టి ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని అన్నయ్య తక్షణమే గద్దించాలని కోరుకుంటున్నాం. రద్దు చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. లేని పక్షంలో రైతులు ఆందోళన చేసే కార్యక్రమం కూడా తీసుకుంటారని ఈ రకంగా తెలియజేస్తాను. ఈ టైటిల్ యాక్ట్ అనేది మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. విజయనగరం నియోజకవర్గం నుంచి ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి ఇలాంటివి అయితే ప్రజలు ఎవరు కూడాను హర్షించారు. కూడా బాగోవాలంటే ఈ యొక్క మరి వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టి మరి చంద్రబాబు యొక్క పరిపాలన వల్ల తెచ్చుకున్నట్లయితే